నమస్తే అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. సమ్మర్ అనగానే పిల్లలు బయట ఆడుకోవడం అన్నీ చేస్తుంటారు. లేదా సెలవులు ఇవ్వగానే ఊర్లలోకి వెళ్ళటం, ఎక్కడికి వెళ్ళినా వీధి కుక్కలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా పిల్లలు బయటే ఆడతారు. ఆ వీధి కుక్కలు అన్నవి ఈ సమ్మర్లోనే అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. కారణాలు ఏంటి? అగ్రెసివ్గా బిహేవ్ చేయడానికి కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే, అధిక ఉష్ణోగ్రత అంటే వేడి ఎక్కువగా ఉండడం వల్ల అవి తట్టుకోలేక ఈ విధంగా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. ఎవరు కనిపించినా వాళ్ళపైన పడి కరిచేస్తాయి. ముఖ్యంగా పిల్లలు పరిగెత్తలేరు కాబట్టి, పిల్లలు భయంతో ఉంటారు కాబట్టి వాళ్ళను అవి పీక్కు తినేస్తాయి. హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మెయిన్గా ఈ టైంలో చాలా వరకు కుక్కలు ప్రెగ్నెంట్ అవుతాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అటు మగ కుక్కల్లో అటు ఆడ కుక్కల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. అందుకు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. తర్వాత వాటికి తగినంత నీరు ఉండదు, ఆహారం ఉండదు, నీడ ఉండదు. అయ్యేసరికి ఆ నీళ్లు ఎక్కడ దొరుకుతాయి అన్న ఇదిలో అవి అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. ఒకవేళ డాగ్ బైట్ అయితే వెంటనే ఆ గాయాన్ని మంచినీటితో వెంబడే కడిగేసేయాలి. తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కోసారి గాయాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా డాక్టర్లు ఈ టెటానస్ ఇచ్చేసి మిగతా ప్రొసీజర్ చేస్తారు. వాళ్ళంటే ఏమేమి మెడికేషన్ ఇవ్వాలి అన్నది డాక్టర్స్ చూస్తారు. కాబట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే ఈ డాగ్ బైట్స్ అన్నది ప్రతి సంవత్సరం పెరిగిపోతున్నాయి. దాదాపు ప్రతి సంవత్సరం 30,000 కేసుల దాకా నమోదవుతున్నాయని ప్రభుత్వ లెక్కలే ఇస్తుంది. 2022లో 19,807 కేసులు నమోదయ్యాయి. అదే 2023కి వచ్చేసరికి 26,800 పైన కేసులు నమోదయ్యాయి. 2024 స్టార్టింగ్లోనే అంటే 4 monthsలో దాదాపు 9,200 పైన కేసులు నమోదయ్యాయి. మిగతా లెక్కలు ఇంకా మనకు రాలేదు. ఇది ప్రభుత్వపు లెక్కలే. మనకు లెక్కలోనికి రానివి ఇంకెన్నున్నాయో, మారుమూల ప్రాంతాల్లో అయినవి అసలు ఎవరు కౌంటింగ్కి వస్తున్నాయా లేదా కూడా తెలియదు. కాబట్టి పిల్లలు ఆ బయట ఆడుకుంటప్పుడు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా పెద్దవాళ్ళు ఎంబడి ఉండి పిల్లల్ని ఆడుకునే విధంగా చూసుకోవాలి. బయట ఇవి అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి కాబట్టి కాపాడాలి. ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జంతు జనన నియంత్రణ అన్నది ఈ ఎక్కువగా సర్జరీలు జరగాలంటే ఎక్కడ కుక్కలు కనిపించినా తీసుకెళ్ళి వాటికి సర్జరీలు చేయాలి. స్టెరిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత టీకాలు వాటికి ఇవ్వటం, ఇవన్నీ ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. అట్లాగే షెల్టర్ హోమ్స్ ఇంకా ఎక్కువ తయారు చేయాలి. కొన్నే సంస్థలు ఉన్నాయి. అట్లా కాకుండా ప్రభుత్వము జిహెచ్ఎంసి వాళ్ళే షెల్టర్ హోమ్స్ వాళ్ళకు తయారు చేసి అక్కడ ఆహారము, నీరు, ఆ నీడ ఉండే విధంగా చూసుకున్నట్లయితే చాలా వరకు పిల్లలు సేఫ్గా బయట ఉంటారు. కాబట్టి జిహెచ్ఎంసి ఈ సమ్మర్లో కేర్ తీసుకోవాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం మనవి చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.